వందే మాతరం 150వ వార్షికోత్సవం అనే పేరుతో ఇప్పుడు కొత్తగా ముందుకొచ్చిన వివాదం నిజానికి వందే రాజకీయం, వందే మత రాజకీయం అని అనుకునేలా చేస్తుంది. ఎందుకంటే వందే మాతరం గీతం 150 ఏళ్ల కిందటే ఖచ్చితంగా రాయబడిందని చెప్పడానికి ఏమీ ఆధారాలేమీ లేవు. వాస్తవానికి అది 1870, 1875 మధ్యలో ఎప్పుడో రాసి ఉండాలి. తర్వాత దాని ఆనంద మఠం నవలలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో సన్యాసులకు అక్కడ ఉన్న ముస్లిం పాలకులకు మధ్య జరిగినటువంటి ఘర్షణను వివరించేటటువంటి ఆనంద మఠం నవలలో అది బంకిం చంద్ర చటర్జీ దాన్ని చేర్చారు. 1889లో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కాంగ్రెస్ మహాసభలో పాడే వరకు దాని గురించి ఏమంతగా ఎవరికి తెలియదు. ఠాగూర్ కట్టిన రాగాన్ని బంకిం కూడా ఆమోదించారు. తర్వాత 1905, 1907 మధ్యలో బెంగాల్ విభజన జరిగినప్పుడు అప్పుడు స్వదేశీ ఉద్యమం చాలా ఉధృతంగా రావడంతో అప్పుడు ఈ పాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వందే మాతరం అన్నది జాతీయోద్యమానికి, స్వాతంత్రోద్యమానికి ఒక పర్యాయ పదంగా మారింది. ఇప్పుడు స్వదేశీ ఉద్యమం అన్నదాన్ని పక్కన పెట్టి వందే మాతరం అన్న గీతాన్ని ఒకదాన్ని తీసుకొని రావడంలో రాజకీయం చాలా స్పష్టమే. స్వదేశీ ఉద్యమం అనగానే గాంధీ, నెహ్రూ, లేకపోతే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్ఎస్ఎస్కు ఏమాత్రం వీటితో ఆసక్తి లేదు. వాళ్ళకి ఆసక్తి వందే మాతరం గీతంలో ఉన్నటువంటి హిందూ దేవతల పేర్లు, ఈ మతం అన్నది. ఎందుకంటే మోదీ గారు మాట్లాడుతూ దుర్గాదేవి పేరు వందే మాతరం నుంచి తీసేయడానికి నెహ్రూ కారణం అన్నారు. 1937లో భారత రాజ్యాంగ పరిషత్తు వందే మాతరం జనగణమన జాతీయ గీతం అని, వందే మాతరం జాతీయ గానం అని అన్నప్పుడు నెహ్రూ ఒక్కరే ఉన్నారా? ఆ రాజ్యాంగ పరిషత్తులో హేమహేమీలు, అధిరత మహారథులు అందరూ లేరా? మహాత్మా గాంధీ గారు కూడా అప్పటికి జీవించే ఉన్నారు కదా. కాబట్టి ఇదేదో ఒక్క నెహ్రూయే చేసినట్టు, ఒక మతానికి, ముస్లిం లీగ్కు లోబడిపోయినట్టు చెప్పడం అంటే నిజానికి ఏ దేశానికైనా 2 జాతీయ గీతాలు ఉంటాయా? వందే మాతరం పట్ల ఉన్న గౌరవం వల్లనే ఆ పాటను నేషనల్ సాంగ్, జాతీయ గీతంగా చెప్పారు. ఏ దేశానికైనా ఒక జాతీయ గీతం, ఒక జాతీయ చిహ్నం, ఒక జాతీయ పతాక ఉంటాయి. వందే మాతరం మీద గౌరవ ప్రకటనకే రాజ్యాంగ పరిషత్ అలా చేసింది. అదే సమయంలో వందే మాతరం గీతంలో దుర్గా, సరస్వతి, లక్ష్మి ఈ పేర్లనే ఉంటాయి. అలాగే శత్రువుల శిరస్సులు కొట్టుకుపోతున్నాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు జాతీయ గీతంలో పెట్టుకోరు. అందులోనూ భిన్న మతాలతో కూడినటువంటి భారతదేశంలో అందుకు అవకాశమే లేదు. కాబట్టే జాతీయ స్వాతంత్రోద్యమ నాయకులు, హేమహేమీలు ఆలోచించి అందులో గౌరవ సూచకంగా మొదటి చరణాలు తీసుకొని పెట్టారు. వాటిని భారతదేశంలో ఉన్న విద్యార్థులు, దేశం మొత్తం అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడుతూనే ఉంది. వందే మాతరం అని ఆ పాటను కొత్త రాగం కట్టినటువంటి ఏఆర్ రెహమాన్ ఎవరు? కాబట్టి వందే మాతరం పాటను ఏదో దేవతల పేర్లు తొలగించారు, అది కూడా నెహ్రూయే చేశారు అని దానికి ఒక మత కోణము, ఒక రాజకీయ కోణం ఇవ్వటం ఏమాత్రం వాస్తవం కాదు. అది అందరూ కలిసి చేసింది. ఆ మాటకు వస్తే మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారు 1947లో, ఆ పాట తప్పకుండా అద్భుతమైన, అందమైన ఆ పాటను, ఆ మతం వాళ్ళను చిన్నబుచ్చటం కోసం పాడడాన్ని మటుకు నేను ఏమాత్రం హర్షించను, దాన్ని తప్పకుండా పాడాల్సిందే అని చెప్పారు. కాబట్టి ఈ మధ్య మార్గంలో పెద్దలు అప్పుడు ఏర్పాటు చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఒక వివాదంగా మార్చుకోవటం నిజానికి ఆ పాటకి ఏమన్నా గౌరవమా? ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్కు అంత గొప్పగా పాడి కొత్త రాగంలో పాడుతున్నాం. వాళ్ళకెవరికి ఇదేమీ సమస్య కాలేదు. హేమహేమీలు పాడిన వాళ్ళకి ఎవరికి అవ్వలేదు. ఇంకా ఇది ఎందుకు జరుగుతుందంటే ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ దీనికి పూర్తి వ్యతిరేకం. ఈ పాటకు అసలు జనగణమన చాలా వ్యతిరేకం వాళ్ళు. అది తప్పు, కాబట్టి జనగణమన కాదు, ఇది ఉండాలి అన్న ధోరణి వాళ్ళది. దానికోసం వాళ్ళు దీని మీద వాళ్ళ అనేక పుస్తకాలు కూడా ఇది వరకు ప్రచురించారు. ఈ వాదనలు ఎప్పటి నుంచి ఉన్నటువంటివే. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రధాని మోదీ కంటే కూడా గట్టిగా అనేక విషయాల మీద స్పష్టంగా ఆదేశపూర్వకంగా చెప్పడం మనం చూస్తున్నాం. నిజానికి బీజేపీ అంటే ఇద్దరు, మోదీ, అమిత్ షాల నాయకత్వానికి మోహన్ భగవత్కు మధ్యలో సాగినటువంటి అంతర్గతమైన సంవాదంలో, ఘర్షణలో ఆర్ఎస్ఎస్ పైచేయి సాధించిందని స్పష్టంగా పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. ఇటీవల అయోధ్యలో ధ్వజం ఎగరేసినప్పుడు కూడా మోదీ గారు భారతదేశం యొక్క నాగరికత సాధించిన అద్భుత విజయాలన్నీ ఈ ధ్వజంలో, రామధ్వజంలో, రామధర్మంలో నిక్షిప్తమై ఉన్నాయన్నారు. నిజానికి భారత ప్రజలు సాధించిన అతి గొప్ప విజయం స్వాతంత్ర పోరాటం, తర్వాత ప్రజాస్వామ్య లౌకిక విలువలు కాపాడుకోవటం. దీని గురించి కాకుండా ఆ విషయాన్ని చెప్పడం అంటే అంతకంతకు మతపరమైనటువంటి
అంశాలు వాటిని తీసుకొని రావటం, అదే సర్వస్వం అని చెప్పటం. మోహన్ భగవత్ గారు ఇంకో మాట కూడా అన్నారు, అసలు ఈ దేశంలో వాళ్ళందరూ స్వతహాగా హిందువులు అయిపోతారు. వారి వేరే వేరే విశ్వాసాలు పేర్లు ఏం పెట్టుకున్నప్పటికీ కూడా ఈ దేశం హిందుత్వ సూత్రాల మీద నడుస్తుందన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. కాబట్టే వందే మాతరాన్ని కూడా దుర్గాదేవి పేరును, అంటే ఏ దేశ గణతంత్ర దేశం ఏదైనా కానీ, అంటే లౌకిక దేశం ఏదైనా కానీ పాటలో దేవతల పేర్లు పెట్టుకుంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు నెహ్రూను గురించి కాంగ్రెస్ను గురించి కేంద్రీకరించారో తప్పనిసరిగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇటువైపు నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ను తీసుకొని వస్తారు. ఈ మధ్యలో వందే మాత్రం వివాదం కాస్త ఎటో పోయింది. అందుకనే ప్రియాంక గాంధీ మాట్లాడారు ఆ పార్టీ తరఫున. ఆమె ఒక మాట చెప్పారు, ఎప్పుడు ఏదో ఒక విధంగా నెహ్రూ అది తప్పు, నెహ్రూ ఇది తప్పు, ఈ సమస్య అంతా ఎందుకు, మోదీ గారిని మేము అవమానించామని ఆయన ఒక జాబితా చెప్పారు కదా, అదేవిధంగా నెహ్రూ మీద ఉన్నవన్నీ ఒక జాబితా తయారు చేస్తే నెహ్రూ మీద ఒక్కసారి సభలో చర్చకు పెట్టేసేయండి, అన్నీ మాట్లాడేయండి, ఏమేమి ఆరోపణలు ఏమేమి అభియోగాలు పెట్టండి, ఒకసారి తేల్చేద్దామని చెప్పి ఆమె అన్నప్పుడు సభలో చాలా స్పందన వచ్చింది. ఇదొక ప్రచ్ఛన్నమైన యుద్ధంలాగా రాజకీయ యుద్ధం ఇది నడుస్తుంది. వందే మాతరాన్ని కూడా ఇప్పుడు గౌరవించటం కంటే దాంట్లో ఉన్నటువంటి ఈ కోణాలు తీసుకొని రావటం, అందుకు నెహ్రూ బాధ్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వందే మాతరం అంటే మాతృదేశం అనే భావన, అది ఎవరు కాదన్నారు. అందుకనే కదా దాన్ని మనం జాతీయ గీతంగా పెట్టుకున్నాం. ఇదంతా అయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చిందంటే బెంగాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పశ్చిమ బెంగాల్లో బెంగాలీలను ఆకట్టుకోవడం కోసం వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ అంటే వాళ్ళు చాలా సంతోషపడతారు అని. నిజానికి ఇప్పుడున్న రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా బెంగాలీయే కదా. రెండోది ఆ క్రమంలో బంకిం చంద్ర చటర్జీని కాస్త బంకిం దా అనడంతో అది బెడిసికొట్టే పరిస్థితి కూడా ఇప్పుడు ఏర్పడింది. మళ్ళీ దీన్ని ఎలా సర్దుకుంటారో మనకు తెలియదు. కానీ రాజ్యసభ చర్చలో అయితే అమిత్ షా గారు ఇంకొక అడుగు ముందుకేశారు. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా సాగుతున్నటువంటి మతాల మధ్య రాజకీయం తప్ప ఖచ్చితంగా చెప్పాలంటే 1857లో ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది. దానికి ఇప్పుడు 170వ వార్షికోత్సవం జరపాలి మనం. దానికి సిద్ధం కావాలి. నిజానికి అది 27లో వస్తుంది. దాని బదులు వందే మాతరాన్ని గురించి లేని ఒక సెప్టెంబర్ 7 తేదీ అని కనిపెట్టి ఎందుకు జరుపుతున్నారంటే భారత స్వాతంత్ర ప్రథమ సంగ్రామం అంటే అది హిందూ ముస్లింల ఐక్యత వల్ల జరిగింది. అందరికీ తెలుసు. అది ఖచ్చితంగా దాన్ని జరపటం ఇష్టం లేదు. దీన్ని జరిపినప్పుడు స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించే నాయకులు అది చెప్పడం ఇష్టం లేదు. కాబట్టి వందే మాత్రం బంకిం బాబు అక్కడ ఆగిపోతున్నారు. ఒకటి, ఎవరి రాజకీయాలు చేసుకోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ దేశ చరిత్రకు సంబంధించిన కీలకమైన అంశాలను, చరిత్రాత్మకమైన స్మరణీయమైనటువంటి ఘట్టాలను కూడా ఇప్పటి రాజకీయ అవసరాల కోసం మెలికలు తిప్పడం లేకపోతే వివాదాలు పెంచటం వాంఛనీయం కాదు. భిన్న మతాలు, భిన్న విశ్వాసాలు, భిన్న సంస్కృతులతో కూడినటువంటి దేశం అందరినీ కలుపుకుని పోయే విధంగా భిన్నత్వంలో ఏకత్వంతోనే ముందుకు పోతుంది తప్ప ఎవరికి వారుగా ఉండే అవకాశం ఇక్కడేమీ ఉండదు. ఈ దేశం యొక్క వారసత్వం అది కూడా కాదు.